కొత్త రుచులు అలవాటు పడిన మనము పాత రుచులను మర్చిపోయామనే చెప్పాలి. ఎందుకు ఇలాగ అంటున్నానంటే, ఇదివరకు అమ్మమ్మల తాతల కాలంలోని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అంటే ఏమి ఉండేది కాదండి. పొద్దున్నే లేసి రాత్రి తోడు పెట్టుకున్న పెరుగన్నం, లేదంటే అమ్మ పప్పు రుబ్బితే ఒక ఇడ్లీ. ఇడ్లీ కూడా తక్కువ తినేవాళ్ళండి, ఎక్కువ రొట్టె శాతం ఎక్కువ. లేదంటే ఇప్పుడు నేను చేసి ఈ గోధుమ పిండి అట్టు ఎంతమందికి తెలుసు చెప్పండి. చిన్నప్పటి జ్ఞాపకాల్లో ఈ గోధుమ పిండి అట్టు కూడా ఒకటి. కాకపోతే బెల్లం వేసుకొని చేసేది మా అమ్మమ్మ. బెల్లం వేసి చేసి మాకు తీపట్ల కింద పెట్టేది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఒక్కో టైంలో తిన్నా. ఎక్కువ శాతం సాయంత్రం స్నాక్స్ కింద ఎక్కువ మేము తిన్నది నాకు గుర్తు. నేనైతే ఇవాళ కొంచెం హెల్దీ రెసిపీగా చేయాలనుకున్నాను. అందుకే ఇలా బ్రేక్ఫాస్ట్లో గోధుమ పిండి ప్లస్ క్యాబేజ్ కలిపి అట్టులా వేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని కాల్చుకున్న పొయ్యి మీద. దానికి పచ్చి శనగపప్పు చట్నీ చేశానండి. అది ఇవాళ నా బ్రేక్ఫాస్ట్. ఎంతమందికి గోధుమ పిండి అట్టు తెలుసో ట్రై చేయండి. ప్లస్ హెల్దీ కూడా. డైట్లో ఉన్నప్పుడు ఇవి తింటే ఒక పక్కన క్యాలరీస్ తగ్గుతాయి. నెక్స్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఉండవు కదా ఇందులో. క్యాబేజీ కాయగూరే కదా, ట్రై చేయండి. సబ్స్క్రైబ్.